టీడీపీ జనసేన మధ్య మాటల యుద్ధం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ చిచ్చు కారు చిచ్చులా మొత్తం కూటమిని దహించి వేస్తుందా అన్న పరిస్థితి కనపడుతోంది. తొలుత సోషల్ మీడియాలో ఒకరిద్దరు అనుకున్నారు, కానీ ఇప్పుడు సీనియర్ నేతలే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుతున్నారు అనుకుంటే ఇప్పుడు జనసేన పార్టీ నాయకులు కూడా ఇక మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ వాళ్లకు కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్కి సంబంధించిన డిప్యూటీ సీఎం పదవికి ఎత్తు పెట్టాలి, దాన్ని వీక్ చేయాలి అనుకుంటే మేము ఏకంగా చంద్రబాబు నాయుడు సీఎం సీటుకే ఎత్తు పెడతామని బహిరంగంగానే జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. జనసేన పార్టీ నాయకుడు ఒకరైతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. అంతకంటే ముందు ప్రజలు ఒక విషయాన్ని గమనించాలి. జగన్మోహన్ రెడ్డి తన హయాంలో 5 మందికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే, వారిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు డిప్యూటీ సీఎం పదవులు ఇస్తే ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇదే జనసేన వాళ్ళు, ఇదే మీడియా అంతా ఎద్దేవా చేసింది. డిప్యూటీ సీఎం పదవులు అంటే ఏమాత్రం విలువ లేనివి, జగన్మోహన్ రెడ్డి కేవలం వాళ్ళని నామమాత్రంగా వాళ్ళని ఒక ఉత్సవ విగ్రహాలుగా మార్చి డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు, దానివల్ల ఏమీ ఉపయోగం లేదు అంటూ మాట్లాడారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రం డిప్యూటీ సీఎం పదవి అంటే అత్యంత శక్తివంతమైనది అన్నట్టుగా ఆ పదవి కోసం అటు టీడీపీ వాళ్ళు ఇటు జనసేన వాళ్ళు కొట్టుకునే వరకు వెళ్ళారు. అంటే డిప్యూటీ సీఎం పదవిలో పవన్ కళ్యాణ్ లేకుంటే నారా లోకేష్ ఇలాంటి వాళ్ళు ఉంటేనే అవి అత్యంత శక్తివంతమైన స్థానాలు అవుతాయా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చినట్టుగా సామాన్య నాయకులకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు ఇస్తే అవి పనికిమాలిన పోస్టులు అయిపోతాయా డిప్యూటీ సీఎం పదవులు? సరే, నిజంగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో డిప్యూటీ సీఎంలకు అంత పవర్ ఇవ్వలేదు కాబట్టి అవి వేస్ట్ పోస్టులు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం కూడా మంచి హోదా, మంచి గౌరవం, మంచి పవర్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు, కాబట్టి ఇప్పుడు మాత్రం చాలా విలువైనవి అని చెప్పదలుచుకుంటే మరి అత్యంత విలువైన డిప్యూటీ సీఎం పోస్టుకు ఒక పవన్ కళ్యాణ్, ఒక నారా లోకేష్ ఎందుకు ఉండాలి? వాళ్ళిద్దరూ ఎందుకు ఉండాలి? అదే స్థాయిలో పవర్స్ ఇచ్చి బీసీల నుంచి ఒకరిని, ఎస్సీల నుంచి ఒకరిని, ఎస్టీల నుంచి ఒకరిని, మహిళల నుంచి ఇంకొకరిని పెట్టచ్చు కదా, ఎందుకు పెట్టడం లేదు? అంటే మళ్ళీ వాళ్ళంతా వచ్చేస్తే డిప్యూటీ సీఎం అనే పదవికి వాల్యూ పడిపోతుందా? ఇప్పుడు బాధ అదే కదా. డిప్యూటీ సీఎంలో ఒకరు ఉండొచ్చు, ఇద్దరు ఉండొచ్చు, 5 మంది అయినా ఉండొచ్చు, అక్కడ ఇక్కడ ఇంతే ఉండాలని ఎక్కడా లేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రమే ఉండాలి అని జనసేన వాళ్ళు అంటున్నారు. మా నారా లోకేష్ కూడా ఉంటారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి? ఈ పోస్టుల్లోకి ఇంకా ఏ వర్గాలు రాకూడదు, ఇతరులు ఎవరూ రాకూడదు, ఈ పవర్ అంతా మేమే అనుభవించాలి అన్నది స్పష్టంగా ఈ ఇంటెన్షన్ అర్థమవుతుంది కదా. నిజంగా డిప్యూటీ సీఎం పదవులు అంత వాల్యూ అయినప్పుడు ఎందుకు ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, ఒక బీసీకి, ఒక మహిళకి ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకంటే ఇదే దీనిని అడ్డం పెట్టుకొని అధికారాన్ని చలాయిస్తూ ఉన్నారు. తమతో పాటు పక్కనే డిప్యూటీ సీఎంలుగా మరో 3 ఉంటే, ఒక బీసీనో, ఒక ఎస్సీనో, ఎస్టీనో, మహిళలో ఉంటే ఇక మా డిప్యూటీ సీఎం పదవికి వాల్యూ ఏముంటుంది అన్నది. అసలు జనసేన వాళ్ళైతే మిగిలిన వాళ్ళ సంగతి పక్కన, అసలు నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పక్కన సమాన స్థాయిలో కూర్చోవడాన్ని కూడా వాళ్ళు అంగీకరించుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. కిరణ్ రాయల్, జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీకి. మీరు నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని మొత్తం నెల్లూరులో ఒక ఆయన, రాజంపేటలో ఒక ఆయన వీళ్ళంతా మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు. మీకు ఆ కోరిక ఉండొచ్చు, మాకు కూడా కోరిక ఉంది, మేము పవన్ కళ్యాణ్ని సీఎంగా చూసుకోవాలని మేము చాలా తప్పించిపోతూ ఉన్నాము అంటూ చెప్పారు. అంటే ఈ మాటల ఉద్దేశం ఏంటి? మీరు డిప్యూటీ సీఎం చేయాలి నారా లోకేష్ని అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ను వీక్ చేసే ప్రయత్నం చేస్తే మేము ఏకంగా చంద్రబాబు నాయుడు సీటుకే ఎసరు పెడతాము అని డైరెక్ట్ చెప్తున్నారు. మరి వాళ్ళ బలం ఏంటో, వాళ్ళ ధైర్యం ఏంటో తెలియదు. ఎమ్మెల్యే లేకపోయినా కూడా అంత ధైర్యంగా టీడీపీకి ఇలాంటి మాటలు, హెచ్చరికలు ఇస్తూ ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ అంత బలహీనంగా ఉందా అన్నది అర్థమవుతుంది. దాంతోపాటు కిరణ్ రాయల్ ఇంకో విషయం కూడా చెప్తున్నారు. అసలు నారా లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలి అన్న ఈ చర్చ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక అస్త్రాన్ని ఇచ్చినట్టు అవుతోంది, కాబట్టి అసలు ఈ చర్చ మొదలు పెట్టద్దండి అని చెప్తున్నారు. అంటే నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అన్న ఆలోచనే మీరు తెర మీదకి తేవద్దండి, దాన్ని వదిలేయండి అని టీడీపీ వాళ్ళకు జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ చెప్తున్నారు. దాంతోపాటు జనసేన పార్టీ కార్యాలయం మీద మొన్న డ్రోన్ ఎగిరింది, అదో వివాదాస్పదమైంది. దానికి కూడా ఈయన మోతాదుకి మించి స్పందించారు. మరి ఎవరు ఎగిరేశారో తెలియకముందే పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ ముందు డ్రోన్ ఎగరవేసి ఆయన్ని భయపెట్టి బయటకు రాకుండా చేయాలనుకుంటున్నారేమో. అలా భయపడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్, ఈ డ్రోన్లకు గీన్లకు అంటున్నారు. అధికారంలో ఉన్నది కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, డీజీపీ మీరు నియమించుకున్న వాళ్ళే, ఎస్పీలు అందరూ కూడా ఈ ప్రభుత్వంలో కొత్తగా వచ్చిన వాళ్ళే. మరి డ్రోన్ ఎగరేస్తే జనసేన పార్టీ నాయకుడు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు అంటే భయపడం,
బయటికి రాకుండా చేయాలనుకుంటున్నారేమో, మేము భయపడం అని అంటున్నారంటే ఈ వార్నింగ్ ఎవరికి? కాస్త కామన్ సెన్స్తో ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకే. మీరు మా పవన్ కళ్యాణ్ని భయపెట్టాలనుకుంటున్నారేమో, అది సాధ్యం కాదని నేరుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు సామాన్యులైనప్పటికీ కూడా వాళ్ళు పరస్పరం జనసేన నుంచి టీడీపీ నుంచి సంధించుకుంటున్న ప్రశ్నలు అయితే చాలా వాల్యుబుల్గా ఉంటున్నాయి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా బాగా చికాకు పడుతూ ఉన్నారు. అసలు నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అనుకుంటే ఒక చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది. అసలు మీరేంటి డిసైడ్ చేసేది? జనసేన వాళ్ళు ఏంటి, మీ పవర్ ఏంటి, మీ శక్తి ఏంటి, మీరు ఎలా డిసైడ్ చేస్తారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. దానికి జనసేన పార్టీ వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే మీ నాయకుడే చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్కి ఏమాత్రం గౌరవం తగ్గకూడదన్న ఉద్దేశంతో ఒకే ఒక్క డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నాం, అది ఆయనకే ఇస్తున్నామని చెప్పారు. మరి ఈరోజు మాట తప్పుతున్నారే అన్నది జనసేన పార్టీ నుంచి కౌంటర్. మేము రాసిచ్చామా అలా జీవితాంతం పవన్ కళ్యాణ్ ఒక్కరే డిప్యూటీ సీఎంగా ఉంటారని మేమేమన్నా రాసిచ్చామా అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి వస్తున్న కౌంటర్. టీడీపీ వాళ్ళు ఇంకో ప్రశ్న కూడా సంధిస్తున్నారు జనసేన పార్టీ వాళ్ళకు. అసలు డిప్యూటీ సీఎం పదవి వల్ల పవన్ కళ్యాణ్కు వెలుగు రాలేదు, పవన్ కళ్యాణ్కు పేరు రాలేదు. పవన్ కళ్యాణే డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకున్నారు కాబట్టి ఆ డిప్యూటీ సీఎం పోస్టుకే ఒక వెలుగు, ఒక విలువ వచ్చిందని జనసేన పార్టీ వాళ్ళే అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు ఆ పదవికి పవన్ కళ్యాణ్ వల్లే వెలుగు వచ్చి ఉన్నప్పుడు మరి నారా లోకేష్తో పాటు ఇంకెంతమంది డిప్యూటీ సీఎంలు అయితేనేమి, మీ వాడి డిప్యూటీ సీఎం పదవికి, మీ వాడి కుర్చీకి వచ్చిన వెలుగు వేరే కదా, అది ప్రత్యేకమైన వెలుగు కదా. నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన ఆ ప్రత్యేకమైన వెలుగు పవన్ కళ్యాణ్ వల్లే డిప్యూటీ సీఎం పదవికి వాల్యూ వచ్చింటే ఆ వాల్యూ అలాగే ఉంటుంది కదా. మరి ఎందుకు ఇంత కంగారు పడుతూ ఉన్నారు అని జనసేన పార్టీ వాళ్ళని టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీరు నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలి అనుకుంటే మేము ఏకంగా పవన్ కళ్యాణ్ను సీఎం చేయాలి అన్న డిమాండ్ తెస్తాం అన్న వైఖరి టీడీపీ వాళ్ళకు బాగా చికాకు తప్పిస్తోంది. అసలు ఏమనుకుంటున్నారు? ఒక సీఎం అవడం అంటే, సీఎం అవ్వాలంటే ఎంతమంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమో మీకు తెలుసా? కనీసం అసలు జనసేన పార్టీ నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది తెలుగుదేశం పార్టీ వ్యక్తులే. ఆ విషయమైనా తెలుసా మీకు? మీరు ఏకంగా చంద్రబాబు నాయుడుని దించేసి పవన్ కళ్యాణ్ సీఎం చేద్దామంటున్నారంటే ఇది తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి వస్తున్న కౌంటర్. అయితే ఇక్కడ టీడీపీ వాళ్ళకు ఇంటర్నల్గా ఇప్పుడు ఒక ఆందోళన మొదలైంది. నారా లోకేష్ను జస్ట్ డిప్యూటీ సీఎం చేస్తాము అనగానే జనసేన పార్టీ నుండి ఈ స్థాయిలో ప్రతిఘటన వస్తోంది అంటే దానికి ఏదో బలమైన కారణం ఉంది అన్న కోణంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నారు దాదాపుగా. అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఆయన నాయకత్వంలో తాను డిప్యూటీ సీఎంగా తాను ఒక్కడనే పనిచేస్తూ ఉంటూ తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తుకు సంబంధించిన ఒక నాయకత్వం ఎదగకుండా చేసేసి ఎప్పటి వరకు చంద్రబాబు ఉంటారో అప్పటి వరకు ఉండి ఆ తర్వాత టీడీపీ స్థానంలోనికి జనసేనను తీసుకురావాలి అన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తోంది. అందుకే నారా లోకేష్ డిప్యూటీ సీఎం అయిపోయి తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటి నుంచి ఒక నాయకుడిగా నాయకత్వాన్ని లీడ్ చేసే వ్యక్తిగా తయారవడం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు. నారా లోకేష్ ఆ విధంగా ఎదిగితే తెలుగుదేశం పార్టీ అన్నది ఫ్యూచర్లో కూడా ఇలాగే నడుస్తూ ఉంది. అప్పుడు తనకు అవకాశం ఉండదు, తన ఎదుగుదలకు, తన పార్టీ ఎదుగుదలకు అవకాశం ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉండాలి. చంద్రబాబు నాయుడు వివిధ కారణాల వల్ల రాజకీయాల నుంచి వీక్ అయినా, ఆయన వయసురీత్యా తప్పుకున్నా అప్పుడు ఇక తెలుగుదేశం పార్టీకి ఇంకో నాయకత్వం అంటూ లేకుండా పోవాలి. తాను ఒక్కడినే ఇక చంద్రబాబు నాయుడు తర్వాత బలమైన నాయకుడిగా ఈ ప్రతిపక్షం తరఫున, ఈ కూటమి తరఫున తాను ఒక్కడినే ఒక బలమైన నాయకుడిగా కనిపించాలి. అప్పుడు ఆ ఓటింగ్తో టీడీపీ స్థానాన్ని తాను కైవసం చేసేసుకొని తాను పెద్ద లీడర్గా అవతరించాలి అన్నది పవన్ కళ్యాణ్ ఉద్దేశంగా కనపడుతోంది. సో అందుకే ఈ స్థాయిలో లోకేష్కు డిప్యూటీ సీఎం ఇస్తామంటే ఈ స్థాయిలో ప్రతిఘటిస్తూ ఉన్నారు. వీళ్ళ ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉంది జనసేన పార్టీ వాళ్ళది. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక భవిష్యత్తు నాయకత్వాన్ని ఎదగనివ్వకూడదు. చంద్రబాబు నాయుడుతోనే ఆ పార్టీని ముగింపు పలికేలాగా ప్లాన్ చేయాలి. ఆ తర్వాత ఆ స్థానంలోనికి జనసేన రావాలి అన్నదే వీళ్ళ కుట్ర ఆలోచనగా స్పష్టంగా అర్థమవుతోంది అన్న ఒక నిర్ధారణకైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇక మునుముందు తర్వాత ఎన్నికల్లో గెలవడం అవ్వడమా తమరైతే సంగతి, కానీ పవన్ కళ్యాణ్ని ఇక వెదగనివ్వకూడదు, ఆయన్ని వీక్ చేయాలి అన్న ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ అతి త్వరలోనే పావులు గదిపే అవకాశం అయితే కనపడుతోంది.